జై శ్రీరామ్ అండి. చాలామంది లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం, లేకపోతే వాళ్ళకంటూ ఉన్న ఎయిమ్స్ నెరవేర్చుకోవడం కోసం చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని చూపించి ఎంతో కొంత మనీ సంపాదించి ఫ్యామిలీకి ఒక అండదండగా నిలబడుతూ ఉన్నారు. బోత్ సైడ్స్ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. లేడీస్ అటు ఇంట్లో వర్క్ మొత్తం చేసుకుంటున్నారు, ఇటు వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా కూడా మంచిగా ఎదుగుతున్నారనమాట. టూ బర్డెన్స్ని హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇంత మంచిగా ఉన్నప్పుడు కొంతమంది లేడీస్ మాత్రం నిజంగా ఆకాశానికి నిచ్చెన వేసేసి ఇమీడియట్గా వెళ్ళిపోదాం, ఆకాశంలోకి వెళ్ళిపోయి మీ అందరికంటే ఫస్ట్ నేనే వచ్చేసాను స్టెప్స్ వేసుకొని, సో నేను చాలా తొందరగా వేగంగా వచ్చేసానని చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారనమాట, కొంతమంది లేడీస్ అయితే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్నటి వరకు కారపొడులు, పచ్చళ్ళు, సో ఇలాగ ఆ పొడి ఈ పొడి 16 రకాల పొడులు, 15 రకాల పొడులు అని చెప్పి పొడులు వేసుకొని కంచాల్లో చూపించారనమాట. కారం ఉంది కదా, అమ్మ కూర కారం అని చెప్పేసి, నాన్న కూర కారం అని చెప్పేసి, సో ఆ బ్రాండ్ అనేది ఒకటి పెట్టేసుకొని సెంటిమెంటల్గా ఆ బ్రాండ్ అనేది వర్కౌట్ చేయడానికైతే ట్రై చేశారు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఆ పొడులు ఎవరు కొనేవాళ్ళు లేరు. ఎందుకు ఉంటారండి? కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం పల్లీలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు మిక్సీకి వేసుకోలేరా? అది అయిపోదా పల్లీ కారం? ఈ మాత్రం కొంచెం దానికి మనం ఎగబడి రోజు తినే పొడులు కూడా కావు. మళ్ళీ ఏదో ఒక వారం 10 రోజులకు మించి ఎక్కువ ఉన్నా కానీ వాసన వచ్చేస్తుంది. పల్లీలో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేసి ఒక రకమైన వాసన వచ్చేస్తుంది. అది పాడైపోయి రాదు, కానీ ఆ స్మెల్కి మనం తినలేము. సో మనం కొంచెం రోజుకు తినే 2 ముద్దల కోసం మనం కేజీలు ఎగబడి కొంటామా? కానీ అక్కడ కేజీలు వచ్చేసి 1500, 1600, 1700. ఎవరు కొంటారు? కొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. కారం అయితే అసలు కొనేవాళ్ళే లేరు. ఎందుకంటే ఒరిజినల్ కారము ఒరిజినల్గా అన్ని కూరల్లోకి, అన్ని పప్పుల్లోకి, వీటిల్లోకి పనికొస్తుంది. కానీ కొన్ని మసాలాలు వేసి చేసిన కారం కేవలం మసాలా కూరలకి తప్పించి మిగతా వాటికి పనికిరాదు. నాన్ వెజ్ కోసం చేసిన కారం అయితే నాన్ వెజ్ కర్రీస్కి మాత్రమే యూజ్ అవుతుంది, వెజ్ కర్రీస్కి తీసుకొని రారు. అరే ఇంతకంటే పెద్ద బ్రాండ్లు వచ్చినప్పుడే మార్కెట్లో పక్కకు పడిపోయాయి కూర కారం అని చెప్పి పెద్ద బ్రాండ్సే వచ్చాయి. అవి టేస్ట్ బాగున్నా కానీ కొన్ని కర్రీస్కి మాత్రమే బాగుంటాయి, కొన్ని కర్రీస్ అసలు మొత్తానికే ఫెయిల్ చేసి పడేస్తాయి. దాన్ని పక్కన పడేసేసి నార్మల్ రెగ్యులర్ కారం ప్యాకెట్లు కొంటారు, లేకపోతే పిండిమర దగ్గరికి వెళ్ళి నార్మల్ కారమే పట్టించుకుంటారు. వీళ్ళు అవేవి ఎంతో రకరకాలు మిక్స్ చేసి ఇంత చేశానని చెప్పి వీడియోస్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కారాలు, ఆ పసుపులు, అవి ఇవి కొనేవాళ్ళు ఎవరూ లేక ఆ రేట్లకి ఇక ఏం చేస్తున్నారు, అవి పాడైపోతాయి కదా, ఉంటే కలర్ చేంజ్ అయిపోతాయి, ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళల్లోకి దిగి ఆ మిగిలిపోయిన కారాలతోటే వీళ్ళు పచ్చళ్ళు అయితే చేస్తున్నారు. అరే మామిడికాయ ఎంత ఫ్రెష్గా అయినా ఉండని, ఉసిరికాయ ఎంత ఫ్రెష్గా అయినా ఉండని, నిమ్మకాయలు ఎంత ఫ్రెష్గా అయినా ఉండని, వాటిని కట్ చేసిన తర్వాత వాటిల్లో మసాలాలు వేసి ఎవరు పచ్చళ్ళు పెట్టరు. వీళ్ళు తయారు చేసే కారంలో మసాలాలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ పచ్చడి ఒరిజినల్గా ఏమొస్తుంది? మసాలా స్మెల్ వస్తుంది. వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు సపరేట్ కేటగిరీస్లోకి తీసుకెళ్ళి సపరేట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తారు. అప్పుడే అవి వాటి ఓన్ రుచిని బయటికి తీసుకొస్తాయి. జనాలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నచ్చదు, వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ నచ్చదు. కానీ ఇక్కడ రెండు ఏకమైపోతాయి. నాన్ వెజ్లో కలిపే మసాలా కారం తీసుకొచ్చి వెజ్ పచ్చళ్ళల్లో కలుపుతారు. ఇక ఇవి స్టాక్ అయిపోయాక ఏం చేస్తారు చెప్పండి? సరే పొడులు తర్వాత కారాలు అమ్ముడు పోవట్లేదని దాని ఆల్ట్రేషన్ కోసం పచ్చళ్ళని చూస్ చేశారు. పచ్చళ్ళు కనుక అమ్ముడు పోకపోతే అప్పుడు గతేంది ఆలోచించుకోవాలి కదా. ఇది కూడా పోనీ సరేలే, ఈ పొడులంటే అంతంత రేటు పెట్టాము, ఆల్రెడీ దెబ్బతిన్నాము, ఎవ్వరు కొనుక్కోలేదు, దెబ్బతిన్నాము, మనం ఇంకా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఏమన్నా ఉందా? లేదు. ఇది కూడా వెజ్ పచ్చళ్ళు ఎవరన్నా కేజీ 1600 పెట్టి కొంటారండి? నిజంగా చెప్పండి. మనం ఓన్ మార్కెట్లో మనం ఉండే ఏరియాలో దగ్గర ఉండే మార్కెట్లలో మీరు గమనించినట్టయితే చాలా తక్కువ రేటుకే వెజ్ పచ్చళ్ళు, అది కూడా ఇళ్లల్లో తయారు చేసే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మాత్రం కూడా కొననివ్వరు. 100 రూపాయల పచ్చడి కూడా బయట కొననివ్వరు. ఇంట్లోనే చక్కగా ఒక 4 టమాటాలు పచ్చడి పెట్టుకుంటే అది ఒక 10 రోజులు ఈజీగా వచ్చేస్తుంది. ఎంతో కమ్మగా తినొచ్చు పచ్చళ్ళు ఇంట్లో చేసినవి. అలాంటిది వెజ్ పచ్చళ్ళు ఎవరికి రావండి ఎగబడిపోయి కొనేసుకోకుండా ఉండడానికి?
అలాంటిది ఆ పచ్చళ్ళు ప్రిపేర్ చేసి మళ్ళీ ఆ వెజ్ పచ్చళ్ళు కూడా కేజీ 1500, 1600, 1700. వీళ్ళు ఎలా చూస్తున్నారో తెలుసా? మనం ఉండేది వేరే రాష్ట్రం కదా, సో అక్కడ అంత రేటు ఉంటే ఉండొచ్చు, అక్కడ లోకల్లో ఉండే రేట్లు అంతే ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఆఫ్లైన్లో అమ్ముకునే వాళ్ళకి ఆ రేటుకి ఇడుతుంది. కానీ ఆన్లైన్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసే ప్రజలు ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ని చూసి అవి నచ్చి దాన్ని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర కొనుక్కునే ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళకి నియర్ బై డిస్టెన్స్ల్లో కూడా చాలా తక్కువ రేటుకే పచ్చళ్ళు దొరుకుతాయి. అలాంటప్పుడు 1500, 1600, 1700 పెట్టి ఎవరు కొంటారండి పచ్చళ్ళు? ఎవరన్నా కొంటారా? పోనీ ఇంత కష్టపడి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అమ్ముడు పోంది, వాళ్ళు అంతంత రేట్లు పెట్టి ఎలా పెడతారు, అంతంత బేషన్లు ఎలా నింపుతారు, సో ఎలా సేల్ చేసుకుంటారు అన్న డౌట్ మీకు వస్తే వచ్చుండొచ్చు. కానీ వాళ్ళు ప్యాకింగ్ వీడియోస్ ఎప్పుడన్నా పెట్టారా? మీరు చూసారా? చెప్పండి. ఇప్పుడు పొడులు మేము ఈ టబ్బుల నిండా నింపేసాము, దీని నిండా కారం ఉంది, దీని నిండా ఉప్పు ఉంది, దీని నిండా పసుపు ఉందని చెప్పి వాళ్ళు టబ్బుల నిండా చూపించారే. అలాంటి వాళ్ళు ఇదిగోండి ఈరోజు 100 ప్యాకెట్లు అయిపోయినాయి, కొరియర్ చేస్తున్నాము, ఈరోజు 200 ప్యాకెట్లు కొరియర్ చేస్తున్నాము, ఈరోజు 1000 ప్యాకెట్ల కొరియర్ చేస్తున్నాము అని చెప్పి ఏ రోజన్నా వాళ్ళు చేసిన కొరియర్కి సంబంధించిన వీడియోస్ మీరు ఏ రోజన్నా చూసారా? అంటే మీనింగ్ ఏంటి? ఆన్లైన్లో ఎవ్వరూ కొనట్లేదు వాళ్ళ ప్రోడక్ట్స్. వీళ్ళ అత్యాశ ఏందో చెప్పనా, ఎక్కడ నష్టపోయారో చెప్పనా? వీళ్ళు ఇంతకుముందు పచ్చళ్ళు ప్రమోషన్ చేసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళ ప్రమోషన్ కోసం 20,000, 30,000 ట్రిప్కి తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఒక 5-6 సార్లు ప్రమోషన్ చేయించారు. 5-6 సార్లు ప్రమోషన్ చేయిస్తే ఏమైందంటే వీళ్ళ చేతులకు 1,00,000 నుంచి 1,50,000 అమౌంట్ వీళ్ళ చేతులకు వచ్చింది. వీళ్ళ ఫీలింగ్ ఏంది? అబ్బా మనం ప్రమోషన్ చేస్తే ఎంతమంది కొనుంటారో, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉండుంటుందో, ఇదిగో లెక్కలు వేసుకుంటుంటారు. ఆయిల్ ఇంత అవుతుంది, కారం ఇంత అవుతుంది, ఉప్పు ఇంత అవుతుంది అని వీళ్ళ సొంత లెక్కలు వీళ్ళు వేసుకొని ఉంటారు. ఇంకేం చేశారు? వాళ్ళ స్టైల్లోనే అబ్బా మనం కూడా పెట్టేసుకుంటే మనకు కూడా బొచ్చడు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు అమ్మేవాళ్ళు ప్రమోషన్ చేయించుకున్నంత మాత్రాన నీకు ఎంత అమ్ముడు పోయిందంటే చెప్తారా ఏంటి? చెప్పరు కదా. సో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఎంత వస్తుందో అని అనుకొని వీళ్ళ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఏం చక్క తల్లి కూతుళ్ళు కూర్చొని ఆ ప్లేట్లలో పెట్టుకొని తినుకుంటే యాస్టీజ్ ఓల్డ్ ప్రమోషనల్ వీడియోస్లో ఎట్లయితే పెట్టుకొని కూర్చొని తినేవాళ్ళు ఇప్పుడు వీళ్ళ బ్రాండ్ది కూడా అలానే చుట్టూ పెట్టుకొని కూర్చొని తింటున్నట్టు ఏదో బిల్డప్లు ఏదో కవరింగ్స్ అన్నీ ఇచ్చుకుంటూ తింటూ నోరీరుస్తున్నట్టు ఏందో ఓవర్ యాక్షన్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒరిజినల్గా అర్థమైంది. వాళ్ళు వీళ్ళొక్కళ్ళ దగ్గరే ప్రమోషన్ చేయించుకోలేదు, దాదాపు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ తోటి వాళ్ళు ప్రమోషన్ చేయించుకున్నారు. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఉండుంటుంది ప్రాఫిట్ అనేది, లేకపోతే దీని నుంచి వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ దీనికే యూజ్ చేశారేమో, లేకపోతే ఇప్పుడు ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేసినా కానీ తర్వాత మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు ప్రమోటర్స్ దగ్గరికి వెళ్ళి. సో ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళు చేసే దాంట్లో, వాళ్ళకి కష్టం అనేది ఉంటుంది, మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవతల వాళ్ళు ప్రమోషన్ కోసం రాగానే అవతల వాళ్ళు అది ఎంత రెచ్చిపోయి అమ్ముకుంటున్నారు అని చెప్పి మనం రెచ్చిపోయామనుకోండి, చివరికి ఏమైపోతుంది? పుచ్చిపోతాం. మనం పుచ్చిపోయి కింద పడిపోతాం అనమాట. పుచ్చిన కాయలు ఎలా ఉంటాయి? చెట్టుకు ఉండలేవు కదా, వాటికై రాలి కింద పడిపోతాయి అనమాట. సో అలానే ఉంటుంది పరిస్థితి. అది ఏంటంటే పక్కోడిని చూసి మనమే గంట కాల్చుకొని అదేంటి నక్కని చూసి కుక్క వాత పెట్టుకున్నట్ట, కుక్కని చూసి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్ట, సంథింగ్ ఏదో మొత్తానికి అలా ఉంటుందన్నమాట. మనం అనవసరంగా చేతులు కాల్చుకోవాలా, ఒళ్ళు కాల్చుకోవాలి తప్పించి ఉపయోగమే లేదు. ఈ రోజున పచ్చళ్ళలోకి దిగి సేమ్ అదే డబ్బుల మీద యావ తగ్గదు కదా, ఎంతో సంపాదించేయాలి, ఈజీగా కోట్లు సంపాదించాలా, ఈజీగా ఎదిగిపోవాలా, మళ్ళీ ఇంకొక ప్లేస్లు కొనాలా, ల్యాండ్లు కొనాలా, ఇంకోటి కొనాలా, ఈజీగా ఎర్నింగ్ చేసేసుకోవాలా. సో ఆ ఆలోచనతోటి వీళ్ళు ఇందులోకి దిగి వాళ్ళ డబ్బులు గుల్ల పెట్టుకున్నారు తప్పించి ఎవరికి ఉపయోగం లేదు. ఇక వాళ్ళు జీవితాంతం కూర్చొని వాళ్ళ పచ్చళ్ళే ప్లేట్లలో పెట్టుకొని తినాలి. ఇంతకుముందు మీరు గమనించినట్టయితే వీళ్ళు ఈ అంతా స్టార్ట్ చేయడానికి ముందు చక్కగా నాన్ వెజ్ గీన్ వెజ్ అన్నీ తెచ్చుకొని రకరకాల పన్నీర్ అని అదని ఇదని మష్రూమ్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకొని చక్కగా ఓ 10 రకాల వీడియోస్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళ గతి మొత్తం పచ్చళ్ళే అయింది. వాళ్ళు ఇంకోటి చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడిది? ఈ పచ్చళ్ళు అయిపోవాలి కదా, ఈ పచ్చళ్ళు అయిపోతేనే కదా ఇంకో దానికి పోయేది. ఆల్రెడీ చీరల విషయంలో దొబ్బిపోయినాయి. ఆ రెగ్యులర్ శారీస్ తీసుకొచ్చి 200, 250 రూపాయలు, 150 రూపాయల చీరలు తీసుకొచ్చి 800, 700, 900 చెప్పారు. ఆడ పోయింది గోవింద. ఇంకా
అయిపోయింది, ఆ బిజినెస్ అంతటితో ఆగిపోయింది. ఇంకా ఆ తర్వాత కొంచెం తెలివి తెచ్చుకోవాలి కదా. అబ్బే మనం దెబ్బతిన్నాక ఇంకా అసలు ఇంకో దెబ్బ తినడానికి రెడీగా ఉంటాం, కానీ తెలివి ఎక్కడ తెచ్చుకుంటాము. ఇంకా పొడుల్లోకి దిగాము, పొడులు కాస్త అట్టర్ ఫ్లాప్. ఇంకేం చేస్తాము, అవి వేస్ట్గా అయితే పడేయలేము, కొనడానికి ఎవడు రావట్లేడు. తీరా అవి తీసుకొచ్చి మళ్ళీ పచ్చళ్ళల్లోకి కలిపేసి ఇవి ఒక డిఫరెంట్ పచ్చళ్ళు అన్నట్టు ప్రమోషన్ చేస్తాం. ఈ పచ్చళ్ళకు కూడా ఎవడు రాక వాళ్ళకి ఆ చికెన్లు, మటన్లు, ఫ్రాన్స్లు, అయ్యింది క్రాబ్స్ ఇలాంటివి ఏవి కొనుక్కోవడానికి లేక ఆ పచ్చళ్ళనే ప్లేట్లో పెట్టుకోవడం. అబ్బా సూపర్ ఉంది, అబ్బా సూపర్ ఉంది. ఇక తల్లి కూతుళ్ళు ఆ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్నే మెయింటైన్ చేస్తూ ఎంచక్కా తినుకుంటూ వీడియోస్ పెడుతున్నారు. మీరు గమనించండి, ఇంతకుముందులాగా వాళ్ళ వీడియోస్ చాలా ఎనర్జీ లెవెల్లో, తర్వాత చాలా ఎనర్జీగా డిఫరెంట్ డిషెస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న వీడియోస్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయా? లేదు. ఎంతసేపటికి మేము ఇంత కష్టపడ్డాము, ఇంతవరకు చేసాము, ఇన్ని దిగినాయి, అన్ని దిగినాయి, ఈ కాటన్ ఇప్పదీస్తున్నాం, ఆ కాటన్ ఇప్పదీస్తున్నాం, 24 గంటలు పని సరిపోయింది, ఊడవడం, కడగడం, ఎత్తడం, ఈ పనే సరిపోయింది అని చెప్పేసి ఆ రకమైన వీడియోసే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీ లేదు, అనవసరంగా బిజినెస్లోకి దిగి దెబ్బతిన్నారు. పోనీ అదే విషయం ఆడియన్స్కి చెప్తే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇలా ఉంటాయండి, లోతులు పాతులు ఇలా ఉంటాయని ఒక ఇది ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది కదా, వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా ఉంటారు కదా. ఎబ్బే లేదు, మనం ఎందుకు తగ్గినట్టు చెప్తాము, మనం ఇంకా ఎదగాల, ఆకాశంలో నిచ్చెనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలా, మళ్ళీ నడుచుకుంటూ కూడా కాదు, మెట్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అయ్యాం కదా, ఆటోమేటిక్గా మనకు పరిగెత్తడమే వచ్చు, నడవడం కూడా రాదు. మనకు పరిగెత్తితేనే వెయిట్ లాస్ ప్రమోషన్ చేయగలుగుతాము. ఏందోనండి బాబు, వీళ్ళు మారు. నిజంగా నాకు అనిపించింది ఆ పొడులని యూస్ చేయడం కోసం పచ్చళ్ళల్లోకి దిగి ఈ పచ్చళ్ళు కూడా ఏం చేయాలో తెలియక పడేసే రోజులు వస్తాయి. అది మాత్రం గ్యారెంటీ. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి ఎవ్వడు కొండు. ఎందుకంటే వీరు పక్కోళ్ళ పచ్చళ్ళకే వీళ్ళు ఓవర్ యాక్షన్స్ చేసిరు. వీళ్ళ పచ్చళ్ళకి అంతకు డబల్ ఉంటుంది కానీ త్రిబుల్ ఉంటుంది, కానీ ఏమాత్రం తగ్గదు ఓవర్ యాక్షన్ అనేది. సో అంత ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని నమ్మరు, కొనరు, వేస్ట్. అసలు అంతకుముందు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళే డబ్బులు బొక్క అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుంది నాకు తెలుసు. కానీ సో ఇంకా వీళ్ళ గురించి అయితే ఇంతేనండి, ఇంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. మీకు ఏమనిపించింది వీడియో చూడగానే అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.